శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా దివ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి పరాశక్తి అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రము నేను మీకు ఈ రోజు తెలియజేయబోతున్నాను. ఈ యొక్క యంత్రం ఎవరైనా సరే తయారు చేయవచ్చు. రాగి రేక్ ఒకటి తీసుకుని రావాల్సి ఉంటుంది. రాగి రేక్ ఒకటి తెచ్చుకోండి. దాని మీదన మీరే చెక్కుకోగలిగితే జాగ్రత్తగా చక్కగా నేను చూపించబోయేటువంటి ఆ యొక్క యంత్రాన్ని దాని మీద మీరు చెక్కుకోవచ్చు. లేనిచో లేకపోతే ఎవరైనా కూడా కంసాలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సహాయంతో ఈ యొక్క యంత్రాన్ని అదే విధంగా వాళ్ళ చేత చెక్కింప చేయొచ్చు. ఆ యొక్క రాగి రేకు మీదన ఈ విధంగా రాగి రేకు మీదన చెక్కింపు చేసుకుంటే ఎవరికైనా సరే ఒకవేళ దేవాలయాలలో అమ్మవారిని ప్రతిష్టా కార్యక్రమాలు ఎవరైనా కూడా నిర్వహిస్తూ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే ఈ యొక్క యంత్రాన్ని కూడా అదే మాదిరిగా అందులో విగ్రహానికి కిందన పెట్టి ప్రతిష్ఠింప చేసుకోవచ్చు ఆ యొక్క విగ్రహాన్ని. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా దీన్ని వాడచ్చు అంటే ఈ యొక్క యంత్రాన్ని మీ యొక్క పూజా మందిరంలో చాలా భక్తిపూర్వకంగా ఉండాలి, శుచి శుభ్రతగా ఉండాలి. అర్థమైందా? ఈ నియమ నిష్టలు పాటించాలి. మీ యొక్క పూజా మందిరంలోకి ఎలా పడితే ఆ విధంగా వెళ్ళకూడదు. ఒక్కసారి ఈ యొక్క యంత్రాన్ని కనుక మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకుంటే కనుక అమ్మవారి యొక్క పటము కానివ్వండి, అమ్మవారి యొక్క విగ్రహం కానివ్వండి, ఏదైనా సరే ఉంటే యంత్రం మీదన ఆ విధంగా మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకోండి. ఆ విధంగా చేసి అప్పుడు అమ్మవారికి మీరు పూజలు అర్పిస్తున్న ఒకవేళ దేవాలయ ప్రతిష్టల్లోనైతే ఈ యొక్క యంత్రాన్ని ఈ విధంగా విగ్రహం కిందన ప్రతిష్ఠింప చేసుకుని విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే కనుక ఇక్కడ పూజంబులు అందుకుంటున్నటువంటి అమ్మవారి యొక్క పటము ఇంట్లో కావచ్చు, లేకపోతే దేవాలయాల్లో యొక్క విగ్రహం కావచ్చు, ఎటువంటి శక్తి వస్తుంది అని అంటే కోరినది ఏదైనా సరే మీకు అనుగ్రహింపబడుతుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సుల వలన ఖచ్చితంగా ఏం కోరినా సరే, ఏం వరాలు మీరు అడిగినా సరే ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క పూజలు, ఆ యొక్క ఆరాధనలు అన్నీ కూడా స్వయంగా తప్పకుండా అమ్మవారు అన్నీ కూడా స్వీకరించి మీ యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది. అలాగే ఆడవాళ్ళకి సర్వ సౌభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు. అన్ని వేళలా కూడా ఇంట బయట కూడా గౌరవ మర్యాదలతో పాటుగా అన్ని వేళలా ఆయురారోగ్యాలు సంతోషము ఆవిడికి ఉండేటువంటి విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. అర్థమైందా? ఇంకా ఇది అది అనబడేటువంటి తేడా ఏమీ కూడా లేకుండా సర్వ సౌఖ్యము సౌభాగ్యాలు లభిస్తాయి. అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. మీరు దీర్ఘకాలికంగా ఏదైనా కూడా అనుకున్నటువంటి పనులు ఒకవేళ నిజంగా జరగట్లేదు, ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే గనక అవన్నీ కూడా తొలగిపోయి మీకు ఖచ్చితంగా వాటి యొక్క మార్గం అనేటువంటిది కనిపించి వాటంతట అవే అన్ని ఆటంకాలు విఘ్నాలు తొలగిపోయి ఆ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ యొక్క పనులన్నీ కూడా జరుగుతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు మీరు తెచ్చుకోగలుగుతారు. జీవితంలో ఇంకా కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి, ఉన్నతమైనటువంటి స్థితికి మీరు తప్పకుండా చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైంది కదా? ఇంకా ఇది అది ఏమీ కూడా తేడా లేదు. ఈ యొక్క యంత్రాన్ని కనుక తయారు చేసి పెట్టుకుని మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకుని దాని మీద ఒక అమ్మవారి యొక్క విగ్రహమో పటమో ఏదన్నా కూడా పెట్టుకుని మీరు ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసుకుంటున్నట్లయితే గనుక ఆ యొక్క అమ్మవారికి తెలిసినటువంటి శ్లోకాలో మంత్రాలో ఏవో ఒకటి మీకు తోచినటువంటివి, మీకు వచ్చినటువంటివి తోని ఆ విధంగా ఉచ్చరించి ప్రతిరోజు దీపం పెట్టుకుని ఒక 4 పుష్పాలు వేసి ధూపం వేసి దీపము అనేటువంటిది వెలిగించిన తర్వాత ధూపము దీపము అలాగే ధూప నైవేద్యము అనేటువంటిది పెట్టి ఆరతి ఇచ్చుకొని దండం పెట్టుకోండి. చక్కగా మీకు ఇంకా తిరుగులేనటువంటి జీవితము మీకు లభిస్తుంది. మీ యొక్క కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అర్థమైంది కదా? ఇది దేవాలయ విగ్రహ ప్రతిష్టల్లోనైనా వాడచ్చు, లేకపోతే నేను చెప్పినటువంటి విధంగా మీ యొక్క పూజా మందిరంలోనైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఎటువంటి ద్రవ్యాలతో పని లేదు. కేవలం ఆ యొక్క రాగిరేఖ మీదనే చెక్కి మీ యొక్క పూజా మందిరంలో పెట్టి ఆ విధంగా ఏర్పరచుకొని అమ్మవారి యొక్క విగ్రహాన్ని పటాన్ని పూజ అనేటువంటిది ప్రారంభించుకోవచ్చు. ఏ రోజు చేసుకోవచ్చు? శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతికరం కాబట్టి, ప్రీతికరమైన రోజు కాబట్టి శుక్రవారం నాడు ఉదయం పూట తలస్నానం అనేటువంటిది ఆచరించి ఈ విధంగా ప్రతిష్ఠ చేసుకోండి. ఈ యొక్క యంత్రాన్ని మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకోండి. ఒకవేళ లేదు అంటే దేవాలయాలైనా ప్రతిష్ఠ చేసుకోవచ్చు విగ్రహాల కిందన. అర్థమైంది కదా? ఆ యొక్క యంత్రం చూపిస్తూ ఉన్నాను. ఇది చాలా పెద్ద యంత్రముగా ఉంటుంది కాబట్టి 8 గళ్ళు ఉంటాయి. నిలువుగా అడ్డంగా కూడా 8 గళ్ళు ఉంటాయి. ఒక్కొక్క గళ్ళలోని కూడా వరుస క్రమంలో ఆ యొక్క సంఖ్యలన్నీ కూడా నేను ఉచ్చరించి నేను మీకు తెలియజేస్తాను. మళ్ళీ తర్వాత ఎటువంటి కన్ఫ్యూజన్ రాకుండా, మీకు ఎటువంటి అనుమానం రాకుండా కూడా. కాబట్టి చూడండి, మొదటి వరుస నుంచి వరుస క్రమంలో నేను చదివి వినిపిస్తున్నాను, వినండి. 7, 12, 1, 14, 7, 12, 1, 14. రెండవ వరుస 2,
13 8 11 2 13 8 11. మూడవ వరుస 16 3 10 5 16 3 10 5. నాలుగవ వరుస 9 6 15 4 9 6 15 4. ఐదవ వరుస 7 12 1 14 7 12 1 14. ఆరవ వరుస 2 13 8 11 2 13 8 11. ఏడవ వరుస 16 3 10 5 16 3 10 5. ఆఖరి ఎనిమిదవ వరుస 9 6 15 4 9 6 15 4. ఇది ఆ యొక్క యంత్రము. విన్నారు కదా? ఆ యొక్క రాగి రేకు మీదన ఒకవేళ మీ అంతటి మీరే చేసుకోదలిస్తే గనక గుండె సూది ఉంటుంది కదా, సూదిగా ఉండేటువంటిది. ఆ యొక్క గుండె సూదితో జాగ్రత్తగా దీన్ని తయారు చేసుకోవచ్చు, జాగ్రత్తగా దీన్ని చెక్కుకోవచ్చు. పూజా మందిరంలో పెట్టుకున్న తర్వాత చక్కగా పసుపు కుంకుమ గంధము ఇవన్నీ కూడా వాడి చక్కగా దానికి బొట్టులు పెట్టుకోండి. ఇప్పుడు దేవుడు పటం కానీ విగ్రహం కానీ పెట్టుకున్నారంటే ఎంత భక్తిపూర్వకంగా చక్కగా బొట్టు అనేటువంటిది ఆ పటానికో ఆ యొక్క విగ్రహానికో మీరు పెట్టుకుంటారో అలాగే ఈ యొక్క యంత్రాన్ని కూడా మీరు అలంకరించండి. చక్కగా గంధముతోని పసుపు కుంకుమ అవన్నీ కూడా బొట్లు అనేటువంటి పెట్టుకుని దేవుడు పటం లాగా దేవుడు విగ్రహం లాగే సమానంగా దీన్ని కూడా చూసి పూజ చేయండి. అమ్మవారి యొక్క విగ్రహం కానీ పటం కానీ దీని దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా అప్పుడు మీరు చేసినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో, ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా తప్పకుండా కొంచెం కాలం పట్టిన సమయం పట్టిన అమ్మవారు అవన్నీ కూడా విని సమయం తగ్గట్టు మీకు అవన్నీ కూడా ప్రసాదిస్తుంది. అద్భుతమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. ముక్తి మోక్షము భక్తి జ్ఞానము వైరాగ్యము కోరికలు అన్నీ కూడా ఈ యొక్క యంత్రం వలన సాధ్యమవుతాయి అన్నమాట. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.